మీకు చిన్న చిట్కా చెప్తాను. ఉపవాసంగా ఉండేటప్పుడు మనకి ఆకలేస్తుంది కదా, అప్పుడు ఒక 8 అవర్స్ వరకు మనకి ఆకలి ఉండకుండా ఉండాలి అంటే చూడండి, మనకి పెరుగు పానకం మనకి బాగా పనిచేస్తుందండి. ఇగో పెరుగు పానకం కూడా పనిచేస్తుంది. ఇది చెన్న అంటే జిన్ను పానకం, ఇది కూడా బాగా పనిచేస్తుంది. మీకు ఆకలి ఉండకుండా ఉండాలంటే, బలంగా ఉండాలంటే ఇది పనిచేస్తుంది బాగా. తర్వాత కొంచెం షుగర్ వేసి నీళ్ళు కలిపి దానిలో పెరుగు వేసుకొని అది కూడా తాగొచ్చు. అది కూడా చాలా వరకు మీకు పనికొస్తుంది. ఇప్పుడు ఇంకొక చిట్కా చెప్తాను. కొంచెం కొబ్బరికాయ ఉంటే, ఎలాగో కోవిలికి వెళ్తాం, కొబ్బరికాయ వస్తుంది. కొబ్బరికాయ ఉంటే ఇలా కోరియండి, అంటే ఇలా మిక్సీలో ముక్కలు కొట్టి ఇలాగ వేసేయండి. ఇగో ముక్కలు ఇలా కొట్టేసి ఇలా మిక్సీలో వేయండి. వేసిన తర్వాత ఇందులో కొంచెం బెల్లం వేయండి. చూడండి, మీకు చూపిస్తాను. బస్ దట్స్ ఇట్. బెల్లం వేయండి. బెల్లం వేసి ఇందులో కొంచెం నెయ్యి వేయండి. సరే, నెయ్యి వేయండి. ఇవన్నీ కూడా మనకి ఆకలి వేయని పదార్థాలు. ఓకే, ఇది వేసి జస్ట్ ఒకసారి మళ్ళీ తిప్పుదాం. ఇప్పుడు ఇందులో కొంచెం గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, చూడండి వేసానా? రైట్. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి తిప్పేద్దాం. ఓకే, చూసారా ఇలా అయింది. ఇది మనం ఇంత ముద్ద తీసుకొని తిన్నామంటే ఇది మనకి 8 అవర్స్ వరకు కాపాడేస్తుందండి. 8 అవర్స్ వరకు మీకు ఆకలేదు, ఇది తింటే చాలు. యాక్చువల్గా మీరు ఉపవాసం అంటే ఒక గంటలు కూర్చొని ఇంత పెట్టుకొని తినే కన్నా ఇది బెటర్. ఒక పండు మధ్యలో ఆకలేసినప్పుడు ఒక పండు, ఒక అరటి పండు, ఒక మామిడి పండు ఏదో ఒకటి తింటాం. తిని ఇది కానీ మధ్యలో మనకి ఇంత కూడా తినొచ్చు. మధ్యలో ఆకలేస్తుంది. మీకు ఆకలి ఇది అంతే, తిన్నారంటే మరి ఆకలేదు. అది ఉపవాసం. మీరు మళ్ళీ కూర్చొని గంటలు కూర్చొని తినాల్సిన అవసరం లేదు. ఇది మనకు బలం ఇస్తుంది. పానకం చెప్పాను కదా మీకు, జిన్ను పానకం. ఆ జిన్ను పానకం కూడా అంతే. అందులో కొంచెం కొబ్బరికాయ కూర వేసుకొని తీసుకున్నారనుకోండి, సూపర్ ఉంటుంది. మీకు ఇవే మీకు హ్యాపీగా ఆకలిని తగ్గిస్తాయి, బలాన్ని ఇస్తాయి కూడా. అందువలన మీరు ఇలాంటివి ట్రై చేయండి. ఓకేనా? నచ్చితే ఫాలో చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాతో పాటు ఉండండి. ఇలాంటి చిట్కాలు చూపిస్తా. ఓకేనా? బాయ్ పిల్లలు.